టీఆర్ అగ్రోటెక్ నుండి నేను రావడం జరిగింది. నేను ఏరియా మేనేజర్‌గా వర్క్ చేస్తున్నాను. ఈ రోజు భాగంగా 26వ తారీఖు 3వ నెల 2026 సంవత్సరంలో మనం ఓలా గ్రామంలో లోలా విత్తనం అనేది చూపించడం జరుగుతుంది. లోలా విత్తనం అనేది మా యొక్క కంపెనీ యొక్క వెరైటీ అండి. ఓలా అనేది గ్రామం అండి. కుంటాల మండల్ డిస్టిక్ వచ్చేసి నిర్మల్ డిస్టిక్లో మనం ఉండడం జరిగింది. ఈరోజు మనం పంట క్షేత్ర ప్రదర్శన రైతు సోదరులందరికీ చూపించడం జరిగింది. మా యొక్క విత్తనం చీడపీడలతోని సమర్థవంతంగా తట్టుకొని గుత్తులు కాసేటువంటి రకం అండి. కాయ డీప్ రెడ్ కలర్ నుంచి వెళ్ళి పండుకాయ పచ్చికాయ ప్లస్ ఇది పూత కూడా ఉందండి. పూత ఈ స్టేజ్లో కూడా ఇప్పుడు ఈ స్టేజ్లో 26వ తారీఖు 3వ నెల 2026 సంవత్సరంలో ఈ స్టేజ్లో ఈ పూత కూడా కనిపిస్తుందండి. అంటే ఒక చేను ఒకసారి కటింగ్ అయింది, తోట అంతా కటింగ్ అయిందండి. కటింగ్ అయిన తోట కూడా కటింగ్ అయింది, మళ్ళీ రెండో కటింగ్ హార్వెస్టింగ్కు రెడీగా ఉన్న చేను అండి. ఇది తోట చూపించడం జరిగింది. ఆల్రెడీ రైతులు సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. మన యొక్క రైతు సల్మాన్ గారు మన యొక్క పంట చేనులో ఉన్నామండి. అతని యొక్క అమూల్యమైన సందేశాన్ని మాకు ఇవ్వవలసిందిగా మేము కోరుకుంటున్నామండి. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంతకుముందు నాటు విత్తనాలతో వేసేటోళ్ళు ఇప్పుడు ఇది హైబ్రిడ్ విత్తనం కొత్త రకం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ విత్తనం పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ ఉండి మేము చూసినా కానీ తోట ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో 4 మూలలో చూసినా కానీ తోట మీరు చెప్పిన విధంగా ఉంది. అసలు ఏంటి దీనికి అంత ప్రత్యేకత ఏందంటారు? అంత ప్రత్యేకత ఏంటంటే మీరే చూడండి అండి. ఇవాళ ఈ రోజు వచ్చేసి 26వ తారీఖు 3వ నెల 2026 సంవత్సరంలో ఈ చేను ఈ విధంగా ఉందండి. వేరే చిల్లి పంటలను చూసుకున్నాయంటే అవి చీడపీడలకు తట్టుకోక అవి చాలా ఇబ్బందికరంగా ఉంది. మా యొక్క విత్తనం వచ్చేసి స్పెషాలిటీ ఏంటంటే నల్లిని కానీ ఎర్ర నల్లిని కానీ త్రిప్స్ని కానీ మైట్స్ని కానీ అన్ని విధాలా తట్టుకొని ఈ విధంగా కనిపిస్తుందండి. మీరు లైవ్గా కూడా అందరు రైతు సోదరులు అందరూ ఇవాళ చూడడం జరిగింది. కనీసం ఇంచుమించు ఒక 350 మంది చూడడం జరిగిందండి. మరియు మన ఏ మందులు కొట్టినా కూడా మాకు రెస్పాండ్ అవుతుందండి. ఫస్ట్ మందులు అంటే రైతులు కొట్టే మందులు నల్లి అటాక్ అయితే నల్లి మందులు కొట్టాలండి. చీడపీడలు ఏదైనా అటాక్ అయితే దానికి తగ్గట్టు మందులు కొట్టుకోవాలండి. దానికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఇంకోటి ఏంటంటే ముంతా తుఫాన్కు ఎఫెక్ట్ అయిన చేనండి ఇది. ముంతా తుఫాన్కు ఇది నల్లరేగడి నేల, మిక్సింగ్ నేల అండి. ఈ నేల వచ్చేసి మిక్సింగ్ నేల. ఇది ఇటు నల్లరేగడి కాదు, ఎర్ర చెక్క కాదు, ప్లస్ చౌడు కాదు. అంటే ఏ నేలలో అయినా ఈ విధంగా తట్టుకుంటుందండి. ఈ నేల స్వభావం వచ్చేసి ఈ విధంగా ఉందండి. పంట కూడా ఈ విధంగా వచ్చిందండి. ఈ రోజు 26వ తారీఖు 3వ నెల 2026 సంవత్సరంలో మనం చూపించడం జరుగుతుందండి. ఇప్పుడు ఈ వీడియో చూస్తూ ఎవరైనా కానీ రైతులు ఖచ్చితంగా ఈ విత్తనం పెట్టుకోవాలి అనుకుంటే మరి మీరు భరోసా ఇస్తారు? 100% మేము భరోసా ఇస్తామండి. ప్రతికూల పరిస్థితుల వల్ల ఇలాంటి వాతావరణ క్లైమేట్స్ ముంతా తుఫాన్ వల్ల ఎఫెక్ట్ అయినా కూడా మేము మా తరపున మా యొక్క విత్తనం రైతులందరికీ మేలు చేయడం జరిగిందండి. ఏ చీడపీడలైనా తట్టుకుంటుందండి. కావాలంటే మేనేజ్మెంట్ మీ చేలో ఉన్నది పర్ఫెక్ట్ చేయాలండి. విత్తనంలో మాత్రం మేము జర్మినేషన్ కానీ సీడ్ విషయంలో కానీ మేము జెన్యూన్గా ఉంటామండి. 100% రైతు సుముఖంగా ఉండాలి.